గుడి వేసి నగలు గుండెలు చూసి కళ్ళకు నేను తెచ్చ పాపము కోపంలో నేను కళ్ళు మురుగులు చూశానట. ఒక్కసారిగా పుట్టమంతా కలిపి అమ్మవారు ఒక్కసారిగా చుట్టూ అవుతున్నారట. చూసింది అమ్మవారు. ఎలా చూసావా? నా యొక్క మహిమ గారికి ఇప్పుడు చూపనట్లయితే నా తండ్రి గారికి నా యొక్క విలువేమో తెలుస్తుంది కదా అని మన యొక్క మహిమ చూపాలి కదా అని ఆ యొక్క నాగార్పమ్మ అమ్మవారే నంబూరు గ్రామంలో వెలిసిన నాగార్పమ్మ అమ్మవారు ఆమెకు మహిమ చూస్తున్నట్టు చల్లని తల్లి చక్కని తల్లి. ఆకాశానికి హాపట ఒక నెలనేడు హవిని పెడదాలి. అయ్యా లక్ష్మణ్ దేవుడి రాజు అక్కడ నేను అమృత వద్దు రాలే. రాజు రాలేడు హత్యవద్దు. ఏమిట్రా దెయ్యమా ఎవరా భూతమా పెద్దమా కావిడా గోవిడా పేరు పిశాచ శేషుండ మహాకనమని యోచితే కాలకంఠుడు చేత కంకణంబు కాలకంఠుడు మహాకనమని యోచితే కైలాసగిరి మీద కాపురంబు కైలాసగిరి మహాకనమని యోచితే వీరితో రావణుడు ఎత్తిరాడు. రావణుడు మహారణ సూర్యుడు అనుకుంటే కర్మప్ప వాలి చేయి కట్టుబడిను. వారియే మహాయుద్ధ వీరుడు అనుకుంటే శ్రీరాముని చేత ఒక భాగవ చేత చెల్లిరాడు. భారమే మహాఘనమని యోచితే శ్రీరాముని చేతిలోని రాయే. శ్రీరాముడు మహారణస్వరుడు అనుకుంటే దాసుల హృదయములు తాగి రాడే. లక్ష మంది నష్టపోయారు కూడా అదే బంగారు మంది మక్షులు పట్టుకుని ఎప్పుడైతే గిరిరాజు గారు సెలవించారో ఆ లక్ష మంది నష్టపోయారు కూడా ఏం చేస్తున్నారు? ఆ లక్ష మంది నష్టపోయారు కూడా అత్తోడు దగ్గర వారేడా తోడుపు దగ్గర వల్ల మొదలు చూసి అమ్మవారు నేను మన దగ్గర నేను పైన వెళ్తున్నా. అప్పుడే తోడుపు దగ్గర వల్ల వెంట చూసి అమ్మవారు నేను పడవ దగ్గర అమ్మాయి పడవ దగ్గర వారి అరవై దగ్గర వారు నేను వల్ల ఒకటి చూస్తే అమ్మవారు నేను దక్షిణం దగ్గర కళ్ళు వెళ్తున్నారు. దక్షిణ దగ్గర వారు నేను ఒకటి ఆ యొక్క నష్టమైన లక్ష మంది కూడా అమ్మవారిని పట్టుకోవడానికి తూర్పు దిక్కుల వారు నేను తిరుగుకి ఉన్నారు. తూర్పు దిక్కుల తెలుగుకి చూసి మైక్ అనుకుంటుంది. మైక్ తమ్ముడు దేవా
మొగ్గద శారదాంబకు మనసు నమ్మికి మోగులాంబకు ఎప్పుడు చదువు శాస్త్రములు వినగరానికి బ్రహ్మరానికి సరస్వతికి భ్రమరవేడికి నేల వేడికి నీకు లేమకేవే దేవదేవా అంబా అంబా రావే అంబా అమ్మా మమ్మల గంధ తల్లి బతమ్మ అంబా కొండమేవా వెలసినాము అంబా కృష్ణా నదిలో స్థానాలమ్మ అంబా ఆదిశక్తి వై ఆకాశమందు అవతరించిన తల్లి మతమ్మ పిల్లలో పెద్దలు కట్టినారే కనక మేడ కట్టినారే కనక మేడ ఎత్తినారే వెండి తలుపు పలారముగా కోవించదలే మోటబడ్డ శక్తులలో నేటి వైన తల్లి బటమ్మ చిన్న పట్టము రాజవీధిలో పుష్పముల వర్షం కురిపించాలే భద్రాచలము బాటల ఎందో మేము భజనలు చేసే తల్లి బటమ్మ ఆదిశక్తి వై ఆకాశమందు అవతరించిన తల్లి బటమ్మ కనక దుర్గామలైతే కాసుల వరుస కురిపించాలే భూదేవి మా పాలవేణి భూలోకరాణి జగత పుల్లవ ప్రాణే నిర్విఘ్నాలే కాళీ మా కాళీ గంగా భవానే మైకి చూపి 8 చేతులానేడు ఎనమంచి గంగా 9 చేతులానేడు ధర్మకొండ గంగా 12 చేతులానేడు భాగార్తి గంగా అన్నలా క్షేమమే గంగా నేడు పాలేటి క్షేమము పాలేటి క్షేమమే గంగ నేడు మా పశువుల మీద
అరచెయ్యి మిన్ను నువ్వు ఆపుతానంటే అరచెయ్యి మిన్ను నువ్వు ఆపలేక త్వరగా మొదలు పెడితే ప్లేడు పాడేసి నిలవే గంగని కొలిసి కొంతమంది రాజులు మోసపోయినారు గంగని కొలవగా కొంతమంది రాజులు మోసపోయినారు కొలిచిన వారికి రెండు కొంగు బంగారం పెట్టింది కలవని వారికి రెండు కానీ ఎదురాలు నెట్టివే ఎక్కడ ఆపలేవు ఎక్కడ ఆపలేవు ఏకమే రంభ యాదవ పాలన ఏకమే రకంగా పాత సాయం రావమ్మ మమ్మల్ని తల్లి గంగని నిలబొందే కథ చెప్పరాదు గణపతిని నిలబొంది గజ్జ చెప్పరాదు సరదామ్మని నిలబొంది చెయ్యరాదు బాబురామని నిలబడి మాట పరిగెత్తరాదు బాబు కట్టుకుంటున్నాండి బాబు కట్టుకుంటున్నా మా కట్టుకుంటున్నా అందరికి మైక్ చూపి మైక్ పెట్టాయా జనకనే కూతురు దగ్గర పెట్టు జనకనే కూతురు దశరథని కోడల శ్రీరామ భార్య సీత నీవు నిన్ను చూడ నేనొస్తే ఎప్పుడంటే ఆకలి తీరు హమ్మ సీత శ్రీమాయ పుత్రున్న హనుమంత రా పేరు చూడవస్తే అందరూ జామవంతుడు అధిగమించి పదేళ్ళు నాతో మాట్లాడు ఆకలి తీరు హమ్మ సీత అల్పుడెప్పుడు బలకుడు ఆడంబరముగాన సజ్జనుండి బలుకు అదే కనుగా కంచమ్రోగనట్లు కనకమ్మ మ్రోగున విశ్వనాభిరామ వినోదమే చటమునే కథములు తోరంపదేవామహస్తము మెండుగా మ్రాయజనులు మెల్లని చూపులు మందహాసము కొండక గుజరాపమున కోరిన విద్యలకెళ్ళను చేయి ఉండెడి పార్వతితనయ వాయిగడాలే శ్రీరామ రామ రుచి ఏ మానవుడైన గారి ఏర్పడి మదిలో ఆరాముడు కలిసిన కారాకులుడైనట్లు కర్మములు తన పేరు గతవా